ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్లో ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలామంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్, ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం, అట్లా చాలామంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా, ఇటువంటి సినిమా. దాన్ని షెల్ఫ్ చేసేసారు, తీయలేదు. అలా తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా. ఎందుకంటే మనకి జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి, అదే నాన్నగారి మీరు ఎంత అందంగా ఉన్నారండి అసలు, ఎంత ముద్దొచ్చేస్తున్నారు అసలు. దాంట్లో అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి. వెరీ నైస్. సో భాష మెయిన్గా పిల్లలకి ఇప్పుడు తింటోంది మేకతోక 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 మేకతోక, ఇట్లాంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం, కలిగిస్తాం. అంటే అట్లా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. అట్లా కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్గా అంటే అంటే నేను అనేది విజువల్స్గా ఒక కాన్సెప్ట్గా కూడా ఇప్పుడు యూత్కి, అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా, లేకపోతే ఈ ఓటీటీలో చూసిన వాళ్ళని కాకుండా, ఓటీటీ లేదు టీవీలో, అలాగే ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూస్తారు. ఏప్రిల్ 4th ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇళయరాజా గారి సంగీతం ఇందులో, అండ్ దీంట్లో చేసిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ముంబై నుంచి అప్పట్లో అదేంటి అమరేష్ పూరి గారు, టీను ఆనంద్ గారిని తీసుకొచ్చారు. అలాగే ఏదో బాబుమోహన్ గారు ఉన్నారు దాంట్లో, ఇంకా చలపతిరావు గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు, మోహిని హీరోయిన్. అప్పుడు పుస్తకం తెచ్చుకుని చదువుకుంటుండేది. ఏంటమ్మా పుస్తకం తెచ్చి చదువుకుంటున్నా అంటే ఎగ్జామ్ ఏది ఇప్పుడు 11th మెట్రిక్ అనుకుంటా, +1. అలా తరుణ్ ఉన్నారు, చిన్న పిల్లాడు, రాశి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, చాలా మంది నటీనటులు. అండ్ సంగీతం ఇళయరాజా గారి సంగీతం, మాస్టర్ ఇళయరాజా గారు. అలాగే ఈ సెంచరీలు కొట్టి పిక్చర్ ట్రైలర్లు కూడా పెట్టడం ముందే అదే సార్, పాటకి మీరే నిర్వచనం. మంచి క్లాస్ సాంగ్, చాలా మంచి పాట, అన్ని అద్భుతమైన పాటలు, పద్యాలు. అవును, జానములే మర వీణములే జిక్కి గారి చేత పాటించటం అప్పుడు. అలాగే అయ్యాన్ని పాత సినిమాలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేసి రామకృష్ణ అయితేనేమి, మహామంత్రి తిమ్మరసు, అవన్నీ చూస్తూ పెరిగాం. కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే. అది పర్సనాలిటీలోంచి కూడా చూస్తుంటాడు తేడా. రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా, అది నాకు తెలియదు. అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది నన్ను అంతే. ఒక నేలకొండ బలపంత్ కేసులు అయితేనేమి, లేకపోతే ఓ డాకు మహారాజ్ అయితేనేమి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు? అంటే 30 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4th ఇది రిలీజ్ అవుతోంది. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. ప్రీ రిలీజ్ కాదు, ఇట్స్ నాట్ రీ రిలీజ్, ఇట్స్ ప్రీ రిలీజ్. చిరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజారనో, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే. నాకేంటంటే ఒకసారి మొదలు పెట్టేస్తే కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం. ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన, శ్రీదేవి మూవీస్, అనిత గారు ప్రెజెన్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. ఆవిడ స్టేట్ బ్యాంక్ ఆఫ్, అది ఎంత ధైర్య సాధనలు అసలు. అంత అద్భుతమైన సింగీత శ్రీనివాసరావు ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు ఎలా మాట్లాడుతాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలు పెడుతున్నా పార్ట్ 2 రెడీ రైట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్ వాటికి చూదా, వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా, ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని పాత్ర వేస్తాను అందులో. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2.
ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి, ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ హ్యాట్స్ ఆఫ్. చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా అదే చేస్తున్నారు టీం అన్నా. అసలు వాళ్ళు ఒక 300 పైన సుమారుగా 300-350 మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం, చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని పాప అర్నిషల్ కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు, డిజిటలైజ్ చేయడం తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది.